హామీ ఇస్తున్నా. ఇది కాకుండా 4వ కార్యక్రమం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. రేపు రాబోయేలో పక్కనెక్కన ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలు చేసుకోవడానికి ఎక్కడికి పోవాలన్నా ఫ్రీగా ప్రయాణం చేయడానికి ఉచిత బస్ సౌకర్యం ఏర్పాటు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు రాష్ట్రంలో హామీ ఇస్తున్నా, డాక్రా సంఘాలకి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాధ్యత మాది. 0 ఇంట్రెస్ట్ రేట్. దీనివల్ల 10 లక్షలు మీరు అప్పు చేయొచ్చు. మేమిచ్చే డబ్బులు అదనంగా పెట్టచ్చు. మార్జినల్ మనీగా దీని వ్యాపారాలు చేయొచ్చు. దానికోసం నేను ఆలోచించాను. చేపను ప్రతిరోజు ఇవ్వడం కాదు, చేపను పట్టుకునే విధానం నేర్పించి మా ఆడబిడ్డలకి ఆర్థికంగా పైకొచ్చే విధంగా చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఆడబిడ్డల్ని లక్షాధికారులు చేయాలని. నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. మా ఆడబిడ్డల్ని శక్తివంతమైన ఆడబిడ్డలుగా, ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే ఆడబిడ్డలుగా, గౌరవంగా బ్రతికే విధంగా తయారు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవే కాకుండా మా తమ్ముళ్ళకి హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు మీకేమైనా ఉద్యోగాలు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ జాబు రావాలంటే మేము రావాలంటే మీరేం చేయాలి? వేస్తారా అని అడుగుతున్నా. ఎండలు ఎక్కువ ఆయన ఇంట్లో పడుకుంటారా అని అడుగుతున్నా. అందరికీ కసి ఉంది, అందరికీ కోపం ఉంది. ఈ సైకోని ఇంటికి పంపించాలని మీ అందరిలో నిర్ణయం ఉంది, అవునా కాదా? అయితే ఎండుందని యామారితే కొంపలే కూలిపోతాయి. నేను ఒకటే చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రిని చూస్తే మీరు ఒక్కసారి ఆలోచించండి. మొన్నటి వరకు బలవంతంగా ఆస్తులు రాసుకున్నారు, సెటిల్మెంట్ చేశారు. ఇప్పుడు కొత్త చట్టమే తీసుకొచ్చాడు. ఆ చట్టం పేరు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. మీరు గాని ఓటేశారో మీ ఆస్తికి గోయిందా. ఇంతమంది బెదిరించి రాయించుకోవాలి. ఇప్పుడు బెదిరించే పని కూడా లేదు. రికార్డు మార్చేస్తాడు. ఆయన దగ్గర ఉంటుంది రికార్డు కంప్యూటర్లో. మీకెక్కడ కూడా రికార్డులే ఉండవు. మీకు ఈరోజు పట్టాదారు పాస పుస్తకం ఉందా లేదా అని అడుగుతున్నా. ఉందా? ఈరోజు మీ భూమి ఎవరిచ్చారని నేను అడుగుతున్నా. మీకు అది మీ తాత ఇచ్చాడా, మీ ముత్తాత ఇచ్చాడా, మీ నాన్న ఇచ్చాడా? ఒకసారి ఆలోచించుకోండి. కానీ మీ భూమి పైన సైకో ఫోటో. వాళ్ళ నాన్న ఇచ్చాడా భూమి? వాళ్ళ తాత ఇచ్చాడా భూమి? మీ భూమి పైన ఈయన పెత్తనం ఏంటని అడుగుతున్నా నేను మిమ్మల్ని అందరినీ. రేపటి నుంచి మీ భూమి మీది కాదు, మనం అందరం బానిసలం. ఆయన ఏం చెప్తే, ఆయన ఎవడికి రాసిస్తే వాడికే భూమి అయిపోతుంది. మనం ఆయన దగ్గర బానిసల వారిగా బతికే పరిస్థితి వస్తుంది. ఇప్పటికీ అలాంటి జరుగుతున్నాయి. ఈరోజు నేను అడుగుతున్నా, సవాలు విసురుతున్నా. ఏదైతే చట్టం మేము రూపొందించాం అమలు చేయాలి అంటున్నారు. ఎందుకు రూపొందించారో సమాధానం చెప్పమని అడుగుతున్నా. మేము ఈ చట్టాన్ని రద్దు చేయమన్నాం. రద్దు చేస్తారా లేదా అని అడుగుతున్నా. మీరు రద్దు చేయకపోతే నేను వస్తానే మొదటి సంతకం డిఎస్సి పైన పెడతా, రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నీకేదైనా భయం ఉంటే, ప్రజలపైన విశ్వాసం ఉంటే నీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేయి.
ఇప్పుడు చేయడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే ఎన్నికలు అనౌన్స్ చేసిన తర్వాత